కేవీఆర్ న్యూస్ 9 కి స్వాగతం. ఈ రోజు వార్తల ముఖ్యాంశాలు మీకోసం. ప్రపంచ యూత్ ఆర్చరీ ఛాంపియన్షిప్ లో స్వర్ణ పతకం సాధించిన తొలి మహిళగా రికార్డు. యూరియా కోసం పడికాపులు కాస్తున్న రైతన్న గోస పట్టించుకునే కాంగ్రెస్ ప్రభుత్వం. సొసైటీ చైర్మన్ డైరెక్టర్ల సన్మాన కార్యక్రమానికి విచ్చేసిన కాకర్ల సురేష్. పోలీసులు ఎవరు కూడా చట్టాన్ని అతిక్రమించి అక్రమ కేసులు పెట్టలేదు. వినుకొండ రూరల్ సిఐ. కెనడాలో జరిగిన ప్రపంచ యూత్ ఆర్చరీ ఛాంపియన్షిప్ లో స్వర్ణ పతకం సాధించిన తొలి మహిళగా రికార్డు సృష్టించిన చికిత తానిపర్తి వచ్చే ఒలింపిక్స్ లో పోటీ పడేలా ప్రభుత్వం తరపున పూర్తి స్థాయిలో శిక్షణ అందించేందుకు అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. కెనడాలో జరిగిన ప్రపంచ యూత్ ఛాంపియన్షిప్ లో స్వర్ణ పతకం సాధించి వరల్డ్ ఛాంపియన్ గా నిలిచిన పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండలం సుల్తాన్పూర్ గ్రామానికి చెందిన చికిత ముఖ్యమంత్రిని జూబ్లీ హిల్స్ నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. వికారాబాద్ జిల్లా కొలకచెర్ల మండల కేంద్రంలోనే మన గ్రోమర్ రైతు సేవ కేంద్రం దగ్గర రైతులు యూరియా కోసం గంటల తరబడి లైన్లో నిల్చున్న పరిస్థితి ఏర్పడడం జరిగింది. గత 15 రోజుల నుండి రైతులు యూరియా కోసం చెప్పులు అరిగేలా తిరిగినా కానీ యూరియా దొరకడం లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల గోస పట్టించుకోవడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.
తెలుగుదేశం పార్టీ స్థాపించినప్పటి నుండి బీసీలకు అధిక ప్రాధాన్యత ఉంటుందని ఉదయగిరి శాసనసభ్యులు కాకర్ల సురేష్ అన్నారు. సీతారాంపురం మండల సొసైటీ అధ్యక్షుడిగా సోమనబోయిన రాజశేఖర్ను నియమించబడిన సందర్భంగా ఆదివారం ఏర్పాటు చేసిన అభినందన సభలో ఆయన పాల్గొని మాట్లాడారు. ముందుగా సొసైటీ చైర్మన్ రాజశేఖర్, డైరెక్టర్లు పెనుబడి రఘురాములు, గొల్లపల్లి భాస్కర్లను శాలువలతో సత్కరించి సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాలనపై ఎంతో నమ్మకం ఉంచి కూటమి ప్రభుత్వాన్ని ఆశీర్వదించేందుకు శనివారం నిర్వహించిన భారీ ర్యాలీకు మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారని, వారందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. నెల్లూరు జిల్లాలో అత్యంత వెనుకబడిన ప్రాంతమైన సీతారాంపురం మండలంలోని అభివృద్ధి సంక్షేమంపై ప్రత్యేక దృష్టిని సారించామన్నారు. గడిచిన 14 నెలల్లో సుమారు 60 వాటర్ ప్లాంట్ను ఏర్పాటు చేసి దాహర్త్యాన్ని తీరుస్తున్నామన్నారు. ఉదయగిరి నియోజకవర్గంలో సుమారు 50 కోట్లతో సీసీ రోడ్ల పనులు, 12 కోట్లతో విద్యారంగం అభివృద్ధిపై ఖర్చు చేశామన్నారు. చంద్ర మధుసూదన్ గారిని, అలాగే దొత్తులూరు ఎక్స్ జెడ్పీటీసీ పాముల సుబ్బరాయుడు గారిని, ఉదయగిరి మండల కన్వీనర్ ఈరోజు మనందరి సమక్షంలో సీతారాంపురం మండల పెద్దలు, అదేవిధంగా వేదిక మీద ఉన్న వివిధ హోదాల్లో ఉన్న తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ నాయకులు, అదేవిధంగా ఈ మండల పార్టీ పెద్దలకు, ఈ కార్యక్రమానికి వచ్చేసిన అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈరోజు రాజా అదేవిధంగా వారి యొక్క బృందం డైరెక్టర్స్ ఈరోజు ఒక ప్రమాణస్వీకారం, అదేవిధంగా నియోజకవర్గ పరిధిలో ఉండే సొసైటీ అధ్యక్షులను, ముఖ్యమైన నాయకులు, పార్టీ నాయకులు అందరినీ కూడా పిలిచి ఈ కార్యక్రమాన్ని ఒక మంచి కార్యక్రమంగా ఈరోజు 12 సొసైటీలు ఉన్నాయి మన ఉదయగిరి నియోజకవర్గంలో. 8 మండలాల్లో సీతారాంపురంకి వచ్చే వరకు ఒకటే సొసైటీ ఉంది. ఉదయగిరిలో ఒకటే ఉంది, దుత్తలూరులో 2 ఉన్నాయి, మింజమూరులో 1 ఉంది, కలిగిరిలో 3 ఉన్నాయి, అదేవిధంగా కొండాపురంలో 2 ఉన్నాయి. సొసైటీల గురించి మనం మాట్లాడే ముందు తెలుసుకోవాల్సిన బాధ్యత మనందరికీ ఉంది. ఈరోజు వెంకటేశ్వర్లు, నాగేశ్వరరావు వీళ్ళందరూ మాట్లాడే జాషువా మాది వెనుకబడ్డ ప్రాంతం అని. ఇది వాస్తవం. అయితే వచ్చే రోజుల్లో ఈరోజు ఉదయగిరి నియోజకవర్గానికి గేట్వే ఆఫ్ ఉదయగిరిగా సీతారాంపురం మండలం తెలుస్తుంది. 10 ఏళ్ల తర్వాత మేము ఉంటామో ఉండవు, కానీ మీరందరూ ఉంటారు, చూస్తారు. ఎందుకంటే ఈరోజు బెంగళూరు, విజయవాడ ఈ ప్రధాన రహదారి మన సీతారాంపురం మండలం మీదుగా పోతుంది. ఈరోజు మామూలుగా ఈ రహదారుల వల్ల, అదేవిధంగా కావలి, ఉదయగిరి, సీతారాంపురం రోడ్డు కూడా ఎన్హెచ్ అయింది. ఈ రహదారుల పుణ్యాన మనకు భూమి విలువ పెరుగుతుంది. భూమి విలువ పెరిగినప్పుడు ఆ ప్రాంతాల్లో ఉండే రైతులకు కానీ మిగతా వారికి ఆ భూమి మీద విలువ వస్తుంది. తర్వాత ఆ భూమికి బ్యాంకులు లోన్లు ఇస్తాయి, సొసైటీలు లోన్లు ఇస్తాయి. ఈ యొక్క మనీ ట్రాన్సాక్షన్ అనేది భూమి విలువను బట్టి ఉంటుంది. ఇది మామూలు ఇటువంటివన్నీ కూడా. ఉపాధ్యక్షుడు సోదర సమాలు ఖమ్మం విజయరామరెడ్డి గారికి, అలాగే మా రాష్ట్ర కార్యదర్శి మన్నెడ్డి వెంకటరెడ్డి గారికి, మన ప్రస్తుత కన్వీనర్ ప్రభాకర్ రాజు గారికి, అలాగే మన చంద్ర శ్రీలకి, మన సొసైటీ అధ్యక్షుడిగా ఎన్నికైన అమ్మబోయిన గారికి నా ధన్యవాదాలు చెప్పుకుంటా ఉన్నాను, నా కంగ్రాచులేషన్స్ చెప్పుకుంటా ఉన్నాను. ఈ రోజున వారు బాధ్యతలు తీసుకున్న సందర్భంగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. సీతారాంపురంలో చేయాల్సింది చాలా ఉంది. రాజశేఖర్ గారు ప్రతి ఒక్కరిని కూడా మీకు పదవి వచ్చినందుకు,
ప్రతి ఒక్కరిని కూడా మీరు ఆదరించాలి. మీ దగ్గరకు వచ్చిన ప్రతి రైతుని కానీ ఎవరు ఏ సహాయానికి వచ్చినా కూడా మీరు ఆదరించాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటా ఉన్నాను. అలాగే డైరెక్టర్స్ గా అపాయింట్ అయిన గొల్లపల్లి భాస్కర్ గారికి, పులిమల్లి రఘురాములు గారికి, వారికి కూడా నా ధన్యవాదాలు. రాబోయే రోజుల్లో వాళ్ళిద్దరు కూడా మీద కూడా బాధ్యత ఉంది. సీతారాంపురం బాగా వెనుకబడిన ప్రాంతం, ఎక్కడ ఏ సమస్య ఉన్నా కూడా పరిష్కారం చేసే బాధ్యత మీ అందరి మీద ఉంది. అలాగే మన సీనియర్ నాయకులు చిన్నకేశవులు గారికి, వెంకటేశ్వరన్నకి, సీతారాంపురం సర్పంచ్ భాగ్యమ్మ గారికి, ఎక్స్ జెడ్పీటీసీ కలివెల జ్యోతి గారికి సీనియర్ నాయకులు, బీజేపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కజర్ రంగారావు గారికి, కజర్ రంగారావు గారు కూడా వింజమూరు పట్టణంలో చేయడం జరిగింది. ఈ సభాముఖంగా దానికి వచ్చిన ప్రతి ఆడపడుచుకి శిరస్సు ఉంచి నమస్కారాలు తెలుపుకుంటా ఉన్నాను. నిన్న మధ్యాహ్నం ఎండలో 3 గంటలకి వింజమూరు వచ్చి వేల మంది మహిళలు వచ్చి మన గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి పాలన మీద, వారు చేసే అభివృద్ధి పథకాల మీద వారి ఆశీస్సులు ఇవ్వడానికి నిన్న వచ్చి మనతోటే ఉండడం జరిగింది. వారందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను. అలాగే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి, నాయకులకి నిన్న సభని విజయవంతం చేసినందుకు వారందరికీ కూడా నా ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను. సీతారాంపురం గత 3 ఏళ్లుగా కూడా నేను చాలాసార్లు వచ్చాను. మనకందరికీ తెలుసు, సీతారాంపురంలో బాగా వెనకబడిన ప్రాంతం, నెల్లూరు జిల్లాకి, నెల్లూరు పట్టణానికి బాగా దూరంగా ఉన్న ప్రాంతం ఇది. ఇందులో చేయాల్సింది చాలా ఉంది. మనం వెల్ఫేర్ చేసుకుంటానే అభివృద్ధి చేసుకొని సంపద సృష్టించే మార్గాలు కూడా చూసుకోవాలి. దానికి మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, యువ నేత లోకేష్ బాబు గారు, అలాగే గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు రేయింబౌళ్ళు శ్రమిస్తా ఉన్నారు. సీతారాంపురం నుంచి ముఖ్యంగా చూసుకుంటే మీరు సరిగా తాగేదానికి నీళ్లు లేని పరిస్థితి. నేను ఆ రోజున క్యాంపెయిన్ లో చెప్పాను, ప్రతి 50 గడపల చోట కూడా ఒక వాటర్ ప్లాంట్ పెట్టుతామని. దాదాపుగా ఈ 14 నెలల్లో మనం ఒక 60 వాటర్ ప్లాంట్లు పెట్టడం జరిగింది. అలాగే దాదాపుగా ఉదయగిరి నియోజకవర్గంలో 50 కోట్లతోటే సీసీ రోడ్లు వేసుకోవడం జరిగింది. ఎక్కడ ఇబ్బంది ఉంటే అక్కడ సీసీ రోడ్లు 12 కోట్లతోటే ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ కొన్ని రెనోవేట్ చేయడం కానీ, కొన్ని కొత్త బిల్డింగ్లు కట్టడం కానీ చేసుకుంటా ఉన్నాం. అలాగే హెల్త్ కేర్ రంగంలో వింజమూరులో డయాలసిస్ సెంటర్ పెట్టుకొని ఇప్పుడు ఉదయగిరి హాస్పిటల్ కి దాదాపుగా 6 కోట్ల నిధులతోటే మనం ఆ ఉదయగిరి హాస్పిటల్ డెవలప్ చేయబోతా ఉన్నాం. ఖచ్చితంగా సీతారాంపురం మండల వాస్తవ్యులకి, ఉదయగిరి మండల వాస్తవ్యులకి ఇది ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. కార్పొరేట్ వైద్యానికి సరి సమానంగా మీకు ఉదయగిరి హాస్పిటల్లో వైద్యం అందేలాగా మేము కృషి చేయబోతా ఉన్నాం. మన దాంట్లో బోర్డు మెంబర్ గా ఉన్న మన జ్యోతి గారు కూడా ప్రత్యేకమైన దృష్టి పెడతా ఉన్నారు ఉదయగిరి హాస్పిటల్ మీద. దాని మీద కూడా మనం ఒకసారి పరిశీలన చేసి అక్కడ కూడా ఒక డయాలసిస్ సెంటర్ పెట్టుకొని మిగతా బిల్డింగ్స్ కూడా మనం రెనోవేట్ చేసుకుని సర్వీసెస్ పెంచుకోవాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా ట్రామా కేర్ లేనందువల్ల చాలా మంది ప్రాణాలు పోతా ఉన్నాయి హెల్త్ కేర్ రంగంలో. సీతారాంపురంలో చూస్తే సీనియర్ నాయకులు ఎంతో మంది ఉన్నారు. మనకు ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ మీరు చూసే ఉంటారు, బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన పార్టీ అని నేను భావిస్తాను. ఎందుకంటే బీసీలకు అంత పెద్దపీట వేస్తారు. బాబు గారు కానీ, ఆ రోజున అన్న ఎన్టీఆర్ గారు కానీ మొదట పార్టీ స్థాపించిన నుంచి బీసీ వర్గాలన్నీ కూడా అండదండలో ఇస్తానే ఉన్నాయి తెలుగుదేశం పార్టీకి. వాళ్ళ పార్టీలో భాగంగా ఎప్పటి నుంచో ముందుకు పోతా ఉన్నాం. ఆ సందర్భంగా ఇక్కడ సొసైటీ చైర్మన్ కానీ ఏదైనా కూడా వాళ్ళకి అండగా ఉండడం జరుగుతూ ఉంది. మనకి ఇంత ముందు కన్వీనర్ గా చేస్తున్న ప్రభాకర్ రాజు కానీ, మనకు రాబోయే చింతల సీను కానీ, వీళ్ళందరూ కూడా యువ నాయకులు, యువ రక్తం అంతా కూడా వీళ్ళందరూ కూడా ఎంతో కష్టం పనిచేస్తా ఉన్నారు. ఖచ్చితంగా సీతారాంపురం మండలాన్ని అభివృద్ధి ముందుకు తీసుకెళ్తారు. వాళ్ళకి తగ్గ సహకారం నేను రాబోయే రోజుల్లో ఇవ్వడం జరుగుతుంది. ముఖ్యంగా ఆడపడుచులకి ఏ కష్టం వచ్చినా కూడా నేను అండగా ఉండడం జరుగుతుంది. ఇక్కడ పెన్షన్ల విషయం అవ్వచ్చు కానీ, విష ప్రచారం వైసీపీ గత 5 ఏళ్లలో కూడా పూర్తిగా రాష్ట్రాన్ని వెనక్కి నెట్టేసింది. రాజకీయంగా కానీ, మన ఆర్థికంగా కానీ పూర్తిగా వెనక్కి నెట్టిన పరిస్థితి. మీరు చూస్తే పంచాయతీలో నిధులు లేని పరిస్థితి. 143 పంచాయతీల్లో మన గవర్నమెంట్ రాగానే పంచాయతీలో నిధులు ఉన్నాయి, కనీసం బల్బు మార్చుకోలేని పరిస్థితి ఉన్నది 5 ఏళ్లలో కూడా. ఇంత అభివృద్ధి చేసుకుంటా మనం ముందుకెళ్తా ఉంటే సూపర్ 6 లో ఉన్న పథకాలని తల్లికి వందనం దగ్గర నుంచి మొదలు పెడితే
ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేసే మహిళలందరికీ ఫ్రీ టికెట్ అవ్వచ్చు, దీపం అవ్వచ్చు, దీపం పథకం అవ్వచ్చు, పెన్షన్ 4,000 ఇవ్వడం, 3,000 నుంచి 4,000 ఇవ్వడం కావచ్చు, ఉన్న పెన్షన్లన్నీ డబల్ చేశారు. నమస్తే, వెల్కమ్ టు కేబీఆర్ న్యూస్ 9. ఈ రోజు కొన్ని సోషల్ మీడియా ప్లాట్ఫామ్ లో కారుమంచి గ్రామంలోని ఒక వర్గం వారిపై పోలీసులు అక్రమంగా కేసు పెట్టి అరెస్ట్ చేశారు అని దుష్ప్రచారం చేస్తున్నారు. కారుమంచి గ్రామంలో 4వ తేదీన ఒక వర్గం వారు గణేష్ నిమజ్జనం చేసుకుంటూ ఎన్టీఆర్ సెంటర్ మరియు సత్రం సెంటర్ వచ్చారు. ఆ టైంలో 2 వర్గాల వారు ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. ఆ దాడిలో కొందరికి గాయాలయ్యాయి. దాని మీద 2 వర్గాలపై కేసులు రిజిస్టర్ చేయడం జరిగింది. దర్యాప్తులో భాగంగా కొంతమంది ముద్దాయిలను ఈ రోజు అరెస్ట్ చేయడం జరిగింది. పోలీసులు ఎవరు కూడా చట్టాన్ని అతిక్రమించి అక్రమ కేసులు పెట్టలేదు. 2 వర్గాల గొడవ పడి కొట్టుకున్న వారి మీద కేసులు పెట్టాము. పోలీసులు ఎవరిని ఇబ్బంది పెట్టలేదు. మేము చట్ట ప్రకారమే నడుస్తున్నాము. ఇలాగే సోషల్ మీడియాలో ఆరోపిస్తున్నటువంటి ఏది జరగలేదు. మేము చట్టం ప్రకారం ముందుకు పోవడం జరుగుతుంది. దాని మీద వివరణ ఇచ్చే నిమిత్తం నేను ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. అట్లాగే కూడా దీంట్లో మాట్లాడే విధానంలో కొంతమంది పోలీసులు సరిగా కేసులు రిజిస్టర్ చేయలేదు, సరైన సెక్షన్ ఆఫ్ లా వేయలేదు, అలాగే బాధితుల మీదే కేసులు రిజిస్టర్ చేశారు అనేది కూడా కొంతమంది మాట్లాడి ఉన్నారు. కాబట్టి దీని మీద వివరణ ఇవ్వాలి కాబట్టి మేము మాట్లాడుతున్నాము. ముందుగా టీఎన్నవరం గ్రామంలో అది 23/8/2024 తేదీన ఆ గ్రామానికి సంబంధించిన భీమనాథుని గురవయ్య అనే అతను రాత్రి 10 గంటలకి మా పోలీస్ స్టేషన్కి రావడం జరిగింది. ఆయన వచ్చి మాకు ఒక రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. ఆ రిపోర్ట్లో సారాంశం ఏమిటంటే, వాళ్ళ గ్రామంలో 2 రోజుల ముందు పోలేరమ్మ కొలుపులు జరిగినాయి. ఆ కొలుపులకు సంబంధించి సందాలు నిమిత్తము అదే గ్రామానికి సంబంధించిన వగ్గ రామయోగయ్య మరియు వాళ్ళు కొంతమంది వచ్చేసి ఇలాగా కొలుపులు జరుపుకున్నాం కదా, దానికి సందా ఏమని చెప్పి అడగడం జరిగింది. ఆ విషయంలో ఆ మాట్లాడుకునే విధానంలో వాళ్ళకి గొడవ జరిగి రామయోగ కుటుంబము మరియు గురవయ్య కుటుంబము అందరూ ఒకరి మీద ఒకరు గొడవ కొట్టుకోవడం జరిగింది. ఈ గొడవలో రామయోగ యొక్క మనవడు గోపి నాగేశ్వరరావు గురవయ్యకు సంబంధించిన వాళ్ళకు వెంకట ప్రసాద్ని కత్తితో దాడి చేయడం జరిగింది. అతనికి చేతి మీద మరియు పొట్ట మీద గాయాలవడం జరిగింది. ఇదే గొడవలో గోపి నాగేశ్వరరావుకి కూడా అతని యొక్క మెడ మీద మరియు పొట్ట మీద కూడా గాయాలు ఏర్పడడం జరిగింది. ఈ గొడవలో అట్లాగే అటుపక్క ఇటుపక్క 2 పక్కలు కూడా వాళ్ళ పక్క ఒక ముగ్గురికి వీళ్ళు ఒక ముగ్గురు కూడా గాయాలు అవడం జరిగింది. దీని మీద ఆయన రిపోర్ట్ ఇస్తే ఆయన కేసుని రిజిస్టర్ చేయడం జరిగింది. ఇమీడియట్గా మాకు ఇన్ఫర్మేషన్ రాగానే ఊళ్ళో మళ్ళీ పదర గొడవ రాకుండా ఆ ఊళ్ళో కూడా బందోబస్తు ఏర్పడడం జరిగింది. అలాగే నైటు 12 గంటల ప్రాంతంలో గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి కూడా మాకు కొమ్మ గోపినాథేశ్వరరావు హాస్పిటల్లో ఇంటిమేషన్ రావడం జరిగింది. అక్కడ హాస్పిటల్కి వెళ్ళి ఎస్ఐ గారు వాళ్ళ యొక్క స్టేట్మెంట్ రాసుకురావడం జరిగింది. వాళ్ళకు కూడా రకరకాల హాస్పిటల్లో చేరడం జరిగింది. అలాగే దీనికంటే ముందు గోపి ప్రసాద్ని వెంకట ప్రసాద్ని అతను కొద్దిగా బలమైన గాయాల వల్ల జీజీహెచ్ లేదా రమేష్ హాస్పిటల్ గుంటూరుకి రెఫర్ చేయడం జరిగింది. ఈ రెండింటి మీద మాకు ఈయన వచ్చేసి గురవయ్య వచ్చి పోలీస్ స్టేషన్కి వచ్చి రిపోర్ట్ ఇచ్చాడు. అట్లాగే హాస్పిటల్ నుంచి మాకు ఒక స్టేట్మెంట్ రావడం జరిగింది. దాని మీద 2 కేసులు రిజిస్టర్ చేసి దర్యాప్తు చేయడం ప్రారంభించడం అయింది. యాజ్ పర్ వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్ ప్రకారము మేము కేసులు సెక్షన్ ఆఫ్ లా అప్లై రిజిస్టర్ చేయడం జరిగింది. అట్లాగే మేమెవరు కూడా బాధితుల మీద కేసు రిజిస్టర్ చేయడంలో ఇద్దరికి కూడా గాయాలు అవ్వడం వల్ల అక్కడ నుంచి హాస్పిటల్ ఇంటిమేషన్ రావడం జరిగింది. వాళ్ళ స్టేట్మెంట్ రాసి కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. ఇప్పుడు ఇక్కడ నుంచి ఆయన వచ్చి పోలీస్ స్టేషన్కి వచ్చి రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. 2 కేసులు రిజిస్టర్ చేసాము. దర్యాప్తు జరుగుతూ ఉంది. అలాగే ఇప్పుడు ఏదైతే వాళ్ళ యొక్క గాయాలకు సంబంధించి మనకి ఓన్ సర్టిఫికేట్స్ డాక్టర్స్ దగ్గర నుంచి వస్తాయి. ఆ సర్టిఫికేట్స్ రాగానే మేము ఫర్దర్గా ఇన్వెస్టిగేషన్లో సెక్షన్ ఆఫ్ లా ఏమేమి వస్తుందో అవన్నీ కూడా వచ్చి చేసి కేసు రిజిస్టర్ మళ్ళీ ఫర్దర్గా సెక్షన్ ఆఫ్ లా అప్లై చేయడం జరుగుతుంది. లీగల్గా పోయి దాంట్లో అరెస్ట్ కూడా చేస్తాము. చట్టం ప్రకారం అన్ని చర్యలు తీసుకుంటాం.
ముఖ్యంగా ప్రజాప్రతినిధులకు నేను చెప్పేది ఏంటంటే, అది గ్రామంలో రెండు కుటుంబాల మధ్య చందాల విషయంలో జరిగిన గొడవ. దీన్ని అనవసరంగా దాన్ని ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు దాన్ని అన్వయించుకొని దాన్ని ఇష్యూ చేసి గ్రామంలో మళ్ళీ శాంతి భద్రతల సమస్య తలెత్తేటట్టు మాట్లాడకూడదని చెప్పేసి నేను అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. పోలీసు ఎప్పుడు కూడా ఎవరి పక్షపాతంగా వహించదు. మేము చట్టం ప్రకారం ఎటువంటి చర్యలు అయితే ఉంటాయో అన్ని చేస్తాము. ఎవరు ఇన్ఫ్లుయెన్స్ కింద ఏమి పనిచేసేది ఏముండదు. ఇదంతా డిజిటల్ యుగము. ఇప్పుడు హాస్పిటల్లో ఆయనకి సివియర్ ఇంజరీస్ ఉంటే డాక్టర్ గారి సర్టిఫికేట్ వస్తుంది. ఆ సర్టిఫికేట్ ప్రకారం మేము ఫర్దర్గా ఏమైతే లీగల్ సెక్షన్స్ వస్తాయో అన్ని వేసి కూడా మేము కేసు ముందుకు తీసుకెళ్తాం. కాబట్టి దయవుంచి ప్రజాప్రతినిధులందరూ కూడా గ్రామాల్లో మంచి శాంతియుత వాతావరణం ఉండే విధంగా మీరు కూడా సమన్వయం పాటించాలి. ఫ్యాక్ట్ ప్రకారమే మాట్లాడి గొడవలు లేకుండా చూడాల్సిందిగా కోరుతున్నాము. పోలీసులు ఇట్టి పరిస్థితుల్లో కూడా ఎవరి యొక్క ప్రోద్బలంతోనో లేకపోతే పక్షపాతంగానో కేసులు రిజిస్టర్ చేయడము మరియు సెక్షన్ ఆఫ్ లా మార్చడం అనేది జరగదు. ప్రొసీజర్ ప్రకారము చట్టం ప్రకారము ఏమున్నాయో అవే చేస్తాము. కాబట్టి అందరూ కూడా ఉన్న యథార్థాన్ని బట్టి సమన్వయంతో ఎటువంటి గ్రామాల్లో రెచ్చగొట్టే విధానంగా అట్లాగా మాట్లాడకుండా ఉండవలసిందిగా అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. థ్యాంక్ యూ. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రపంచ యూత్ ఆర్చరీ ఛాంపియన్షిప్ లో స్వర్ణ పథకం సాధించిన తొలి మహిళగా రికార్డు. యూరియా కోసం పడికాపులు కాస్తున్న రైతన్న గోస పట్టించుకునే కాంగ్రెస్ ప్రభుత్వం. సొసైటీ చైర్మన్ డైరెక్టర్ల సన్మాన కార్యక్రమానికి విచ్చేసిన కాకర్ల సురేష్. పోలీసులు ఎవరు కూడా చట్టాన్ని అతిక్రమించి అక్రమ కేసులు పెట్టలేదు. వినుకొండ రూరల్ సిఐ.